హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో పోస్ట్ చేసిన 3 రకాల స్వీట్స్ని అయితే ఒకేసారి మీ ముందుకైతే తీసుకొచ్చానండి. 3 కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. అలాగే హెల్త్కి చాలా మంచిది. పిల్లల కోసం స్వీట్స్ చేయాలనిపించినప్పుడు ఈ రకంగా స్వీట్స్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా అన్నీ కూడా మంచివే. 3 స్వీట్స్ కూడా హెల్త్కి చాలా మంచివి. మీరు కూడా ఈ స్వీట్స్ని అయితే ట్రై చేయండి. ముందుగా అయితే నువ్వుల చిక్కీని కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ నువ్వుల చిక్కీని కోసం ఒక కప్ అయితే నువ్వులు తీసుకుని దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. అలాగే సిమ్లో పెట్టి స్టవ్ వేయించుకోవాలి, లేదంటే మనకి మాడిపోయి లోపల అసలు వేగవు. ఇలా సిమ్లో ఉంచి వేపుకోవడం వల్ల లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత వీటిని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు నువ్వులకి అలాగే 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఒక కప్పు అయితే తక్కువ తినే వాళ్ళకి కరెక్ట్గా ఒక కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక పావు వంతు వరకు మనం వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ తీసుకొని బెల్లంలో వేసుకొని చిక్కగా పాకంలా తయారు చేసుకోవాలి. ఈలోపు ఈ విధంగా అయితే మనం వేపుకున్న నువ్వులను అయితే పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పౌడర్ని పక్కన పెట్టుకొని ఈలోపు అయితే మనకి పాకం రెడీ అవుతూ ఉంటుంది. ఈ పాకం రెడీ అయిన తర్వాత దీనిలోకి 2 ఇలాచీని కూడా మనం బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలాచీ స్మెల్కి చాలా బాగుంటుందండి ఈ స్వీటు. ఇలాచీని అసలు మిస్ చేయొద్దు. ఇలా యాలకులు కూడా వేసేసుకున్న తర్వాత పాకాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. దీనికి బాగా ముద్రపాకం అయితే ఏం అవసరం లేదు. లైట్గా ఈ విధంగా అయితే మనకి అవనట్టుగా ఉంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసేసుకోవడమే. ఇందులో నువ్వులను కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా వదలకూడదండి. మొత్తం సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. నువ్వులు మొత్తానికి కూడా పాకం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ అయితే మనం అలా కలుపుకుంటూనే ఉండాలి. గట్టి పడుతుంది. మనం ఇలా అడుగు పడుతుంది అనుకున్నప్పుడు మనకి లైట్గా నెయ్యి కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని దింపేసుకోవడమేనండి. బాగా చిక్కబడకూడదు, అలా అని ఈ విధంగా కూడా ఉండకూడదు. సిమ్లో ఉంచుకొని కరెక్ట్గా మీడియంగా అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెడీగా ఉంచుకోవాలి. ఏదైతే మనం దేని మీద ప్లేట్ కానీ లేదంటే ఇక్కడ బటర్ పేపర్ మీద కానీ రెడీ చేసుకోవడానికి అచ్చు కోసం అంటే మనం ముందుగానే రెడీ చేసుకోవాలి. ఇది చూసారు కదా, బాగా చిక్కగా లేదు, అలాగని గట్టిగా లేదు, కరెక్ట్గా ఉంది. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తయారు చేసుకున్న బటర్ పేపర్ మీద దీని మొత్తాన్ని ఈ విధంగా అయితే వేసుకుని చక్కగా మనకి ఏ మందపాటి అచ్చు కావాలో అంటే సైజుని బట్టి మనం చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ కూడా అంటుకోదు. ఇప్పుడు దీన్ని అటు ఇటుగా మనం ఈ షేప్ని బట్టి నేనైతే ఇలా సింపుల్గా అయితే మనం కట్ చేసుకున్నానండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగానే ఘాట్లు అనేవి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ముందుగానే ఇలా ఘాట్లు పెట్టేసుకొని వదిలేస్తే చల్లారిన తర్వాత చక్కగా విరిగిపోతాయి. చాలా బాగా వస్తుంది. ఇది కొత్తగా చేసే వాళ్ళకి, ఫస్ట్ టైం స్వీట్ చేసే వాళ్ళకి కూడా ఎక్కడ కూడా పాడవకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్వీట్ అనేది. ఈ విధంగా చల్లారిన తర్వాత చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. చిన్న మనం సైజుని బట్టి కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ విరుపుకొని కరెక్ట్గా మనకి ఎక్కడా కూడా షేప్ అనేది తేడా రాదు. మనం ఏది విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగానే మనకి చక్కగా వస్తుందండి. అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా చాలా హెల్తీ స్వీట్. మీరు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. మనకి స్కూల్కి స్నాక్స్గా పెట్టచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా బాక్స్లోకి మనం స్టోర్ చేసుకుంటే 15 డేస్ పైనే ఉంటుంది. ఈ స్వీట్ పాడవదు. మనం ఈ విధంగా చేసుకుని పిల్లలకి హెల్తీ ఫుడ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం సెకండ్ స్వీట్లోకి అయితే వెళ్దామండి. ఈ సెకండ్ స్వీట్ వచ్చేసి పాలతో తయారు చేసింది. ఇది కూడా పిల్లలకి చాలా మంచిది. కలాకండ్ తయారు చేసుకుంటాం కదా, మనం ముందుగా కలాకండ్ ఏ విధంగా తయారు చేసుకుంటామంటే పాలు విరిగిన తర్వాత కలాకండ్ తయారు చేసుకుంటాము. అలా కాకుండా పాలు బాగా చిక్కబడినిచ్చి కలాకండ్ని అయితే తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. పాలు విరగొట్టకుండా ఈ విధంగానే సిమ్లో ఉంచుకొని చిక్కబడనిచ్చి అప్పుడు మనం పంచదార వేసుకుని స్వీట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది.
కలాకండ్ టేస్ట్లోనే ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. విరగ్గొట్టకుండా ఈ విధంగా అయితే కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువసేపు పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్ కలాకండ్ కన్నా ఇంకొంచెం బెటర్ టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మనం పాలైతే తీసుకున్నాం కదండి, ఇక్కడ నేను 1/2 లీటర్ పాలైతే తీసుకున్నాను. దానికి సరిపడినంత పంచదార, స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. పంచదార కూడా వేసిన తర్వాత బాగా దగ్గర అవనివ్వాలి. బాగా సిమ్లో పెట్టుకొని ఇలా చిక్కబడిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. మొత్తం అంతా కూడా అడుగున బాగా ముద్దల్లా ఉంటే ఈ విధంగా అయితే గరిటెని దగ్గరికి నొక్కుకుంటూ కలుపుకోవాలి. చిన్న చిన్న పీసెస్లో విడిపోతూ ఉంటుంది లాస్ట్ వరకు వచ్చేటప్పటికి. ఈ విధంగా బాగా సిమ్లో పెట్టి కలుపుకుంటే మనకి లాస్ట్లో ఈ విధంగా మొత్తం కలాకండ్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ కలాకండ్ని మనం బయట కొనుక్కొని తింటాం కదా, దానికన్నా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంట్లో మీరు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీరు విరగ్గొట్టి ఈ ప్రాసెస్ అంతా చేయరు, డైరెక్ట్ ఇలాగే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. అంటే టేస్ట్ చాలా కమ్మగా వస్తుంది. మనం ఫస్ట్ టైం కలాకండ్ చేసినా కానీ సూపర్ టేస్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు. పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ స్వీట్ని. చూసారు కదండి, కలాకండ్ని మనం ఏదైనా బాక్స్లో వేసేసుకొని దగ్గర పడినిచ్చిన తర్వాత ఏదైనా బాక్స్లో వేసేసుకొని పెట్టేయడమే. దీన్ని కావాలంటే పీసెస్లా కట్ చేసుకోవచ్చు, కాకపోతే పీసెస్లా కన్నా డైరెక్ట్ కప్స్లో వేసిస్తే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కూడా మీరు ఖచ్చితంగా పిల్లలకి ట్రై చేసి పెట్టండి, ఇష్టపడతారు ఖచ్చితంగా. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు, అలాగే హెల్త్కి చాలా బలమైన ఫుడ్ అయితే ఈ స్వీట్ అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు థర్డ్ స్వీట్ అండి. ఇది పల్లీలతో చేస్తాము. పల్లీల ముద్దలు అంటారు. మనం పల్లీల అచ్చులు, పల్లీల ఉండలు చేసుకుంటాం కదా, ఇవి పల్లీల ముద్దలు అంటారు. వీటిని కూడా మనం అదే ప్రాసెస్లో చేసుకుంటాము. లేత పాకం పెట్టి చేసుకుంటాము. ముందుగా 2 కప్పులు పల్లీలను అయితే సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. మనం ముందుగా నువ్వులు ఎలా వేపుకున్నామో అదే విధంగా సిమ్లో ఉంచుకునే వేపుకోవాలి. అప్పుడే లోపల వరకు పచ్చి అనేది పోయి చక్కగా క్రిస్పీగా వేగుతాయి. అసలు ఆయిల్ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్ పల్లీలను అయితే వేపుకొని ఏదైనా క్లాత్లో వేసుకొని బాగా నలుపుకుంటే మనకి తొక్క పై పొట్టు అనేది ఏంటంటే బాగా ఈజీగా వచ్చేస్తుంది. మనకి తర్వాత శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత పొట్టంతా మనం క్లీన్ చేసేసుకోవడమే. పొట్టు తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. బద్దల్లా కూడా చేసుకోవచ్చు, లేదంటే పల్లీలు డైరెక్ట్గా ఈ విధంగా ఉన్న తర్వాత చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఏదైనా రోల్ తీసుకుని మనం కొంచెం జస్ట్ ప్రెస్ చేస్తే మనకి బద్దల్లా అనేది వచ్చేస్తుంది. అలాగే ఏదైనా కొంచెం పొట్టున్నా కానీ ఈజీగా పోతుందనమాట. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం బెల్లాన్ని అయితే తీసుకోవాలి. 2 కప్పుల పల్లీలకి 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఈ 1.5 కప్పు బెల్లం సరిపోతుంది లేత పాకం కాబట్టి. అందులోనే ఒక పావు వంతు వరకు వాటర్ వేసుకొని బాగా చిక్కబడనివ్వాలి. పాకం అనేది బాగా ముద్రపాకం కాకుండా లేత పాకం వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనకి బెల్లం బాగా కరుగుతుంది కదండి, ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. కొంచెం చల్లనీళ్ళు తీసుకుని దాంట్లోకి పాకం వేసుకుంటే మనకి లేత పాకంలా వస్తుంది. బాగా చిక్కగా కాకుండా ఈ విధంగా మీడియంగా రావాలి. ఇప్పుడు ఈ పాకం అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా దగ్గరగా ఉడకబెట్టుకోవాలండి. మళ్ళీ ప్రతి పల్లీకి కూడా పాకం అనేది పీల్చుకొని స్వీట్నెస్ వచ్చేలాగా మనం దగ్గరుండి బాగా కలుపుకోవాలి. సిమ్లో ఉంచుకుని ఈ ప్రాసెస్ కూడా చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిపి అలాగే అడుగు పాకం కూడా మొత్తం పల్లీలకి ఎగిరే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉండలైతే వెంటనే చేసేసుకోవాలి. ఉండలు చేయడం రాని వాళ్ళకి ఏంటంటే చిన్న టిప్ అండి. మనకి గుడగరిటె ఉంటుంది కదా, గుడగరిటెతో మనం లైట్గా కొంచెం తీసుకుని రౌండ్ చేసుకుంటే మనకి ఉండ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోలో అయితే నేను చూసి చూపించాను. కాకపోతే ముందుగా గరిటెకి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని
మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత రౌండ్ చుట్టేసుకోవడమే. అంటే లైట్గా ఇలా రోల్ చేస్తే చాలు ఉండైపోతుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుందనమాట. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళైతే చాలా ఈజీగానే చేసేస్తారు పల్లీలుండలు. ఈ విధంగా చేసుకుంటే మనకి ఉండనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, మొత్తం అన్ని ఉండలు కూడా ఈ విధంగా చేసేసుకోవడమే. మనకి పల్లీలుండలు కూడా రెడీ అయిపోయినట్టే. వీటిని పల్లీల ముద్దలు అంటారు లేత పాకం పెట్టుకుంటే. ఇవి కూడా పిల్లలకి చాలా మంచివి. అలాగే డైలీ ఒకటి పెడితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఈ 3 స్వీట్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి. 3 కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో ఎలా వచ్చిందనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. స్వీట్స్ 3 కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, పల్లీలుండలు కూడా రెడీ అయిపోయినట్టే. వీటిని కూడా ఏదైనా స్టోర్ చేసుకుంటే బాక్స్లో వేసుకొని ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. 3 కూడా నిల్వ ఉండేవే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.